కొంచెమన్నా బుద్ధి ఉండాలి నీకా. తిని తిని ఇంట్లో మూస్తున్నారా? ఇల్లు మొత్తం ఎలా చేసేస్తున్నారు కదరా. ఏందో ఈ కర్మ నాకు. ఇటేండే రే అట బయటికి పోయి ఆడుకొని ఆడవండేమే. లీవులు అనే సాకుతో మా ఇంటి మీద వదిలేసినారు మీ అమ్మ నాయన. మా ఇంటిని గుల్ల చేయమని చెప్తా ఉంటే ఏంద్రా లేనే పోదు బయట. మళ్ళీ వచ్చేసినారు ఇంట్లోకే. బయట ఆడుకోమని చెప్పినాను కదా మళ్ళీ మూస్తున్నారా? నేను దోసుకోస్తాలే అమ్మా, బిడ్డలు నమ్మతారో బాక. తోసిపోసల్లా తెల్లా నుంచి ఇంట్లోనే రొట్టేసి వస్తున్నాను. ఇంట్లో వాళ్ళకే చేసేదే కాకుండా ఈ దరిద్రాలను తెచ్చిపెట్టారు. ఎప్పుడు పోతాయో ఇయ్యి. ఏమమ్మా నీకంత ఇసురా బిడ్డల మీద? చేసే వాళ్ళకి తెలుస్తుంది. తెల్లా నుంచి రచ్చ రచ్చ చేస్తున్నాయి ఈ ఇంట్లో. అమ్మా నీకంత కష్టంగా ఉంటే బిడ్డలు నేనే చూసుకుంటాను. రే ఇంకత్త పాపకండ్రా మీరా. నీ కూతురు ఈ బిడ్డలు వదిలేసిపోయి వారం అవుతుంది. తీసుకొని పోదా? తల్లిగా ఉండదా? సవ తల్లిగా ఉండదే. ఏ కూతురైనా తన్ని ఎంత బాగా చూసుకునిందో అంత బాగా తల్లి చూసుకుంటదని బిడ్డలను వదిలేసిపోతాది. అంతేలే, ఇక్కడ బాగా ఏరకు తిని అలవాటు పడినది కదా, ఆ మాత్రం ఉండాలి. మర్యాద ఉండదు నీకు. పసిబిడ్డలు పట్టుకుని ఏంది నువ్వు? ఏమే నీ కూతురు బిడ్డలనే వాళ్ళు కానీ ఇంట్లో నుంచి పోకపోయినారనుకో నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఎవరిని బెదిరిస్తున్నావే నువ్వా? నా కొడుకు అన్నట్టు నా నాన్నలే. నేను పుట్టింటికి పోయినా పర్వాలేదు, వీటిని మాత్రం ఇంట్లోనే పెట్టుకుంటావా? నేను సస్య కూడా ఇంట్లో నుంచి పంపివా? అమ్మమ్మ నేను డాడీకి ఫోన్ చేస్తానులే, వెళ్ళిపోతున్నా రారానయ్యా. మనవడో మనవరాలు ఉంటే ఎంత బాగునిందా. ఇంకా పిల్లకాయల గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళు ఎప్పుడో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయినారు. నిన్ను తరిమేలేక కదే నేను నిన్ను కూడా నా బిడ్డ అనుకున్నాను కాబట్టి ఇంట్లో ఉన్నిచ్చుండా. ఈ ఇల్లు నేను నా మొగుడు సంపాదించిన కష్టాజితం. కొడుకు బిడ్డలకి ఎంత అధికారం ఉంటుందో కూతురు బిడ్డలకు కూడా అదే అధికారం ఉంటుంది. రేపు నీ అమ్మగారింట్లో నీ తమ్ముడు భార్య నీ బిడ్డలు ఇదే మా తద్దరం వేస్తే గుమ్మ అంటావా? అమ్మమ్మ ఇంటికి వస్తే అమ్మకు మించిన ప్రేమ దొరుకుతుందని వస్తారు బిడ్డలు. ఈ అమ్మమ్మ దగ్గర ఉంటే సద్దన్నం తాగుతారు, ఏమి లేకపోతే మిరప్పొడేసి కలుపుకొని తింటారు, లేదు అది కూడా లేకపోతే గింజైనా దాగి పనుకుంటారు. వాళ్ళ ఇంటికాడ బిర్యానీలు టిఫిన్లు తినేవాళ్ళు ఈ అమ్మమ్మ దగ్గరకు వచ్చి అవన్నీ తింటున్నారంటే ఈ అమ్మమ్మ పంచే తల్లి ప్రేమ అట్లా ఉంటుంది. ఆడదా అనుకుండాల్సింది అమ్మ ప్రేమే. ఇల్లు అన్నాక చుట్టాలు పట్టాలు అన్ని ఉంటేనే ఇల్లు కలకలలాడుతుంది. ఎవరూ రాకుండా ఇంట్లోనే తలుపేసుకొని కూర్చుంటే అది ఇల్లేలా అవుతుంది. పసిబిడ్డలు అంటే దేవుడితో సమానం. అట్లాంటి బిడ్డల్ని నువ్వు తిట్టి కొట్టి అగమానించి పంపిస్తావా? ఆ బిడ్డలే వెళ్ళిపోయినారు కదే నీ దాటికి. నా కూతురు బిడ్డలు ఈ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు నేనున్నంత కాలం. ఇల్లు నీదైనప్పుడు మాట్లాడే ఏదన్నా ఉంటే రేపు ఎప్పుడైనా నీ అమ్మగారింటికి నీ బిడ్డలు పోతారు కదా, అప్పుడు ఎక్కడ జరిగింది అక్కడ జరగకుండా చూసుకో. వెళ్ళిపోయి నాకు చాలా బాధేసింది అత్తమ్మా. మన కోసం బతికే బంధాలని ఎప్పుడు అవమానించకూడదు నాయనా. మనల్ని అవమానించే బంధుత్వాలని దగ్గరకు కూడా రానియకూడదు. సరే అత్తమ్మా, తెల్లారితో తీసుకొచ్చేస్తాను పిల్లల్ని.